చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారిని వరకు ఈ పాపాలన్నీ బానిసత్వంలో ముంచేసాయి. ఇవి రహస్యంగా మన జీవితాలకు వచ్చినటువంటి ఒక బానిసత్వ సంఖ్యలు ఇవి. ఈ సంఖ్యలతో మగ్గిపోతున్నాం అందరం కూడా. అన్నాం డబ్బుకి బానిస అయ్యేవాడు ఒకడో, సెల్లకి బానిస అయ్యేవాడు ఒకడో. వాడు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ 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 అంటాడు, ప్రేమలో బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎలాంటి పరిస్థితులు చూడండి, కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే చక్కగా మనం డిగ్నిటీగా వెళ్ళిపోవడానికి బాగుంటాయి. కానీ మనకు తెలియని ఒక రహస్యం అనేది మన బానిసత్వ సంఖ్యల్లో నింపేస్తూ మన సమాజానికి బాగానే కనిపిస్తుంది. కానీ నీ మనస్సాక్షికి మాత్రం నువ్వు ఎలా కనిపిస్తుంటే ఒక దుర్మార్గుడిగా, జంతువుగా కనబడే పరిస్థితికి తీసుకెళ్ళిపోతుందండి. ఏమంటున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి పని చెబుతున్నాడు. లేదండి బానిసత్వం కాదు ఇది, ఫ్రీడమ్ కావాలనుకుని మేము అన్నీ చేస్తున్నాం అనుకుని అవసరం చాలామంది మాట్లాడుతుంటారు. సిగరెట్ కాల్చాలంటే ఎక్కడ కాలుతారు చెప్పండి? పిల్లలు ఎక్కడికో ఊరి చివరం పోతాడు. మందు తాగాలంటే ఎక్కడ పోతారు? వీళ్ళకి ఇక్కడ బంద్ చేయవు. శ్మశానాలు, పొలాల గొట్లు. ఒకడు ఎంత దరిద్రం అంటే బయటికి వెళ్తుంటారో చూడండి రోడ్ల మీద, అక్కడ చెంబుతో నీళ్ళు పట్టి అక్కడ కలుపుని తాగేస్తున్నాడు. అక్కడ పబ్లిక్ ఎందుకు చేయలేకపోతావు? నీ పనులు అంటే పబ్లిక్గా చేయలేడు. ఎందుకని అడిగితే నీ బానిసత్వం అది. నువ్వు అందరి ముందు స్వేచ్ఛగా చేసేది కాదు అది. నువ్వు బానిసత్వంలో ఉండిపోయావు కనుక ప్రజలకు తెలియకుండా ఎక్కడో రహస్యంగా చేయాలనుకున్నావు. రహస్యంగా చేసేది ప్రతిదీ నిన్ను బానిసత్వంలో మగ్గిపోలే చేస్తుంది. నీకు తెలియడం లేదు అది. నువ్వేమనుకున్నావు కదంటే ఎంజాయ్ అనుకున్నావు. ఎంజాయ్ కాదు అది. దాన్ని కాల్చకపోతే నువ్వు ఉండలేవు కాబట్టి ఇలా ఎవరికి కనబడకుండా రహస్యంగా వెళ్ళిపోతున్నావు. మనం చేస్తున్న పాపాలకు కానీ, రహస్య పాపాలకు కానీ మనకి ఏమొస్తుందో తెలుసా? రోగాలు వస్తున్నాయి మనకి. మనం చేసేటువంటి ప్రతి పాపానికి మనకు పనిష్మెంట్లు వస్తున్నాయి. పనిష్మెంట్ మనం గమనించడం లేదు. డబ్బు 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 అనుకుని, సంపాదన అనుకుని సంపాదనలోనే పడిపోతున్నాం. సంపాదనతో టెన్షన్ పెరిగిపోయి బీపీ పెరిగిపోతుంది, షుగర్లు వచ్చేస్తున్నాయి. ఏటనుకున్నారు? ఉగ్రత భరిస్తూనే బ్రతుకుతున్నావు ఈ భూమి మీద. నువ్వు నీ ఉగ్రతను భరిస్తూనే బ్రతుకుతున్నావు, సాగిస్తూనే బ్రతుకుతున్నావు. ఈ జీవితాన్ని చెబుతున్నాడు. నువ్వు బానిసత్వంలో ఉన్నావు కనుక ఇదిగో ఇవి బానిసత్వ సంఖ్యలు నీకు ఇవి తీసుకొస్తున్నాయి రోగాన్ని. నీకు నీ ఉగ్రతను భరిస్తూనే మేము ఉంటున్నావు. తాగుతాడు తల్లిదండ్రుల మాట వినడం, ఎవరి మాట పట్టించుకోడు. తాగుతూ లివర్లో కిడ్నీలు పోతాయి. పోయినన్ను ఏమైపోతుంది? ఎప్పుడైతే ఇవి పోతాయో, కిడ్నీలు పోతాయో, కిడ్నీలు పోయినన్ను జరిగేదేంటో తెలుసా? డయాలసిస్ చేసుకోవాలి. డయాలసిస్కి వెళుతున్నప్పుడు అంటాడు, నేను బ్రతకడం వేస్ట్ అండి, ఇంకా చస్తే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. నేను చస్తేనే బెటర్ అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు. నేను చస్తేనే బెటర్ అనుకున్నారంటే ఇప్పుడు ఎవరు ఉగ్రత అది? దేవుడు మాట ఎన్ని చెప్పినా నువ్వు వినలేదు, అందుకని నీ కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇప్పుడు దేవుని ఉగ్రతను అనుభవిస్తూనే సాగించాలి జీవితం. మనం అనుకున్నాం ఎప్పుడో క్రీస్తు న్యాయపీఠం ఎదుట వెళ్ళినప్పుడు మనకు పనిష్మెంట్స్ వస్తాయి కదా అనుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తే పనిష్మెంట్ పరిగెట్టుకుని వస్తుంది నీ దగ్గరికి. రహస్యమైన పాపాలు చేసానుకో మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోతావు, శాంతి సమాధానాలు కోల్పోతావు. ఎందుకో తెలుసా? బానిసగా ఉన్నవాడికి ఎవరికైనా స్వేచ్ఛగా నవ్వడానికి ఉండదు. బానిసగా ఉన్నవాడికి ఎవరికి స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి ఉండదు. బానిసగా ఉన్నవాడికి ఏది స్వతంత్రంగా చేయడానికి ఉండదు. బానిసత్వంలో మగ్గిపోతున్నామండి మనమందరం. ఆ బానిసత్వ సంఖ్యలు మన మీద ఉన్నాయన్న విషయం ప్రపంచం గుర్తుపెట్టుకోకుండా మేము ఆనందంగా బ్రతుకుతున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా, తెచ్చుకున్న దగ్గరికి తింటున్నాం కదా, త్రాగుతున్నాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్న విషయం ఒకటే కనిపిస్తుంది. పరలోకమందున్న దేవుడికి నీకు వేయబడ్డ సంఖ్యలు కనబడుతున్నాయి. పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి నీకు వేయబడిన సంఖ్యలు కనబడుతున్నప్పుడు నువ్వు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఒకరోజు ఇదే బానిసత్వంలో చనిపోతే ఆరునికి అగ్ని ఆహుతి అయిపోతావు అన్న విషయం గమనించాడండి దేవుడు. అది గమనించాడు కనుకే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. నిర్ణయం తీసుకుని ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఏ బానిసత్వంతో మగ్గిపోతున్నామో, ఏ బానిసత్వ సంఖ్యలతో ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి విధానంలో మూలుగుతూ బ్రతుకుతున్నామో, ఈ బానిసత్వ సంఖ్యలో చస్తే నిత్యనాశనానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాము. ఇలాంటి బానిసత్వ సంఖ్యలు భౌతికంగా కాదు ఆత్మీయంగా ఈ సంఖ్యలతో మగ్గిపోతూ ఒకరోజు తీరని లోకాలకి చేరిపోతాం అనుకుని పరలోకమందు ఉన్నటువంటి దేవుడు భూమి మీద చూసినప్పుడు అందరి కాళ్ళకి ఈ సంఖ్యలు వేయబడి ఉన్నదండి. పాపం అనేటువంటి బానిసత్వపు దాస్యంలోనికి వెళ్ళిపోయాడు మనిషి. పాపం అనే దాస్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు పాపం అనే దాస్యంలోనే వీడి జీవితం ముగించుకుంటే నిత్యనాశనానికి వెళ్ళిపోతాడేమనుకుని ఆలోచించండి. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి క్రీస్తుని పంపించాడు. ఎందుకు పంపించాడంటే తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే బానిసత్వ సంఖ్యలు తెంపడానికి వచ్చాడు. బానిసత్వ సంఖ్యలు నీ నుంచి విడిపట్టి నిన్ను స్వాతంత్రుడిగా నిలబెట్టడానికి వచ్చాడు.